My precious children of God, I welcome all of you to this program and may God bless you through this word of God. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీకందరికీ శుభములు. ప్రభు తన వాక్యము ద్వారా మిమ్మల్ని దీవించుగాక. Today we are going to meditate Matthew chapter 5 verse 8. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి వాక్యమును నేడు మనం ధ్యానించబోతున్నాం. It says, "Blessed are the pure in heart, for they will see God." హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఈ వాక్యములో వ్రాయబడి ఉన్నది. Yes, my friends, we can see God and we can feel His presence in a mighty way. అవును స్నేహితులారా, మనం దేవుని చూడగలము, ఆయన సన్నిధిని గొప్పగా అనుభూతి చెందగలము. But to receive such a good experience, spiritual experience, we should move with the Lord. We should seek Him with all our hearts and we should have a pure heart. అయితే అటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని మనం పొందుకోవాలి అంటే పూర్ణ హృదయముతో ప్రభువును వెదకాలి మరియు శుద్ధ హృదయమును కలిగి ఉండాలి. In the Old Testament we see Abraham, Isaac, Jacob, all these people had a close communion with the Lord. పాత నిబంధన కాలములో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి They are ఉన్నారు. talking and walking with the Lord. వారు ప్రభుతో మాట్లాడేవారు, ప్రభుతో నడిచేవారు. Their lives were clean before the Lord. వారి జీవితములు ప్రభు ఎదుట ఎంతో శుద్ధిగా ఉన్నాయి. We have to do the same thing. మనము కూడా అదే చేయవలెను. Check up your heart. మీ హృదయాన్ని పరీక్షించుకోండి. What kind of heart you have? మీరు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారు? Is it a pure heart before the Lord? ప్రభు ఎదుట అది శుద్ధమైన హృదయముగా ఉన్నదా లేదా If you పరీక్షించుకోండి. read Genesis chapter 12 verse 7, 31 verse 13, 26 verse 2, Exodus 3 verse 2, all these verses say they all had a close communion with the Lord. ఆదికాండము 12:7, 31:13, 26:2 మరియు నిర్గమకాండం 3:2 ప్రకారము వారందరూ ప్రభుతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని చూడగలుగుతాము. In the same way, if you see in the New Testament, apostles were close to the Lord. అదే విధంగా నూతన నిబంధనలో అపోస్తలులు ప్రభుతో ఎంతో అన్యోన్యత కలిగి ఉన్నారు. They were seeking the Lord with all their heart. వారి పూర్ణ హృదయాలతో ప్రభువును వెతుకుతూ ఉండేవారు. Because of that, they were blessed abundantly in their lives. అందువలన వారి జీవితాల్లో ఎంతో అద్భుతంగా దీవించబడ్డారు. In the same way, if you read Acts 10th chapter, there was a man called Cornelius. అదే విధంగా అపోస్తల కార్యములు 10వ అధ్యాయంని చదివినట్టయితే కొర్నేలి అనే ఒక మనుష్యుని గురించి మనం చదువుతాం. He was not a Jew. అతను యూదుడు కాదు, He was a Gentile. అతను ఒక అన్యుడు. But in the midst of all these things, he sought the Lord diligently. కానీ వీటన్నిటి మధ్యలో కూడా అతను ప్రభువుని ఎంతో దీక్షతో వెదికాడు. Because of that, he and his family received God's abundant blessing. అందును బట్టి అతను అతని కుటుంబము ప్రభు యొక్క దీవెనలను గొప్పగా They పొందుకున్నారు. were blessed with the power of God. వారు దేవుని శక్తితో నింపబడ్డారు. My friends, today, change your habit, change your thinking. Come closer to the Lord. స్నేహితులారా, మీ అలవాట్లను ఆలోచనలను మార్చుకొని ప్రభువుకు సమీపంగా రండి. If you seek Him with all your heart and you lead a pure life before the Lord, you can see Him. మీ హృదయం అంతటితో ఆయనను వెదుకుతూ ఆయన ఎదుట శుద్ధ హృదయం కలిగి ఉన్న ఎడల ఆయనను మీరు చూడగలుగుతారు. When I was just 16 years old, I just sought the Lord. నేను కేవలం 16 సంవత్సరాల వయసులో ప్రభువుని వెదికాను. That's why the Lord used to speak to me. అందుకే ప్రభు నాతో మాట్లాడేవారు. When I go in the wrong ways, the Lord will correct me. నేను చెడు మార్గంలో వెళ్తుంటే ప్రభు నన్ను సరిచేసేవారు. In that way, I had a close communion with the ఆ Lord. విధంగా ప్రభుతో అన్యోన్య సహవాసాన్ని నేను కలిగి ఉండగలిగాను. Today, you can also have that blessing of God. ఈ రోజు మీరు కూడా ప్రభు యొక్క అటువంటి ఆశీర్వాదమును కలిగి ఉండగలుగుతారు. Right now, we are going to pray. You can commit your life. ఇప్పుడే మనం ప్రార్థించబోతుండగా మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకొనండి. And the Lord will change your thinking, change your life, and He will make you receive God's abundant blessings to talk to Him and to walk with Him. ప్రభు మీ జీవితాన్ని ఆలోచనలను మార్చివేసి ప్రభుతో మాట్లాడులాగున నడుచులాగున ఆయన మీ జీవితాన్ని మార్చనై ఉన్నాడు. Shall we pray? ప్రార్థిద్దామా? Our precious Heavenly Father, thank you, Lord, for the wonderful మా presence. ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీ సన్నిధానానికై వందనాలు. Your children are longing to have a close communion with you, O నీ Father. బిడ్డలు నీతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు తండ్రి.
Give them your mercy and grace, Lord. నీ కృప కనికరములను వారికి అనుగ్రహించండి Let ప్రభువా. them talk to you and walk with you, వారు Father. నీతో మాట్లాడుదురుగాక, నీతో నడుచుదురుగాక. Whatever wrong things they have in their lives, Master, take it away. వారి జీవితంలో ఉన్నటువంటి చెడు విషయాలని తొలగించి వేయండి. Wash them with your precious blood which you shed on the cross. సిలువలో నీవు కార్చినటువంటి ప్రశస్తమైన రక్తముతో వారిని ఇప్పుడే కడగండి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. వందనాలు ప్రభువా. You are changing their hearts, Father. వారి హృదయాలను మారుస్తున్నందుకై వందనాలు. Thank you, Lord, for giving them a new heart. నూతన హృదయాన్ని ఇస్తున్నందుకై వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.